మనతో పాటుగా తెలంగాణ ఉద్యమకారుడు విద్యావంతుల వేదిక అధ్యక్షులు అంబటి నాగన్న ఉన్నారు. సార్, ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది 12 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ 12 సంవత్సరాలలో మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి? ఉద్యమ ఆకాంక్షలు ఏమైనా నెరవేరుతున్నట్టుగా అనిపిస్తుందా అంటే ఏం చెప్తారు? మొదటగా ఉద్యమాకాంక్షల్ని తరతరాల ఉద్యమ ఆకాంక్షలు అవి ఒకటి కాదు. తెలంగాణలో వేల సంవత్సరాలుగా వచ్చిన విలువలు ఏవైతే ఉన్నాయో వాటి సాధన కోసం స్పందించడం కోసం ఉద్యమ ఆకాంక్షల రూపంలో వచ్చినవి అవి. అయితే ఆ ఉద్యమ ఆకాంక్షల్ని 3 నినాదాలుగా మార్చడం అనేదే చాలా పరిమితం చేయటం. నీళ్లు, నిధులు, నియామకాలని 3టికి పరిమితం చేసిన ఉద్యమ ఆకాంక్షల్ని. ఆ 3 నినాదాలని అమలు చేసుకోవటంలో దాన్ని వైఫల్యం చెందినాం. స్వతంత్ర తెలంగాణ వైఫల్యం చెందిందనే చెప్పవచ్చు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే ట్యాగ్ లైన్ ప్రజా కోణం నుంచి కాకుండా కాంట్రాక్ట్ కోణం నుంచి, కార్పొరేట్ కోణం నుంచి అమలైనాయి. కాబట్టే ఆ పరిస్థితి చాలా విషమించింది. తెలంగాణ ఆర్థికంగా కుప్పకొలటానికి అదొక కారణమైంది. ఉద్యమ ఆకాంక్షలో చాలా విలువైనటువంటిది ఈ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని పక్కకు పెట్టడం జరిగింది. అంటే కార్పొరేటు కాంట్రాక్ట్ సిస్టమ్ మినహా తెలంగాణలో ఇంకొక అవకాశం లేదు. అంటే సమాజ పరివర్తనకు ఏ రూపం తీసుకోవాలంటే అది సిమెంట్, కాంక్రీట్ రూపమే తప్ప ఇంకొక మార్గం కనిపించని పరిస్థితి కనపడ్డది. ఆ కాంట్రాక్టులు, కార్పొరేట్ను పక్కకు పెట్టి రాజ్యాంగ ఆదర్శాలు కానీ, ఉద్యమ ఆకాంక్షలు కానీ ఎక్కడ చోటైతే రాలేదు. అలా డౌట్ ఏం లేదు. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాలు ఎండమావిగానే మిగిలిపోయినాయి. అయితే తెలంగాణ వీటిని సాధించడంలో ఒక గొప్ప విశ్వాసాన్ని గతంలో ప్రకటించడానికి కారణం ఏంటి అంటే, తెలంగాణకు తరతరాలుగా ఒక ప్రశ్నించే తత్వం ఉన్నది. స్వయం నిర్ణయాధికారం అనేది చాలా కీలకమైనది ఉంది. అస్తిత్వం అనేది ఒక కీలకమైనది ఉంది. ఆత్మగౌరవం అనేది ఒకటి ఉంది. ఈ 3 పక్కకు పోయి నీళ్లు, నిధులు, నియామకాలు అనే ట్యాగ్ లైన్ రావడంతో చాలా విషయాలు పక్కకు పోయినాయి. అదొక ప్రమాదమైంది. అయినప్పటికీ కూడా తెలంగాణ ఉద్యమకారుల జరిగిన తీరు చూసిన తర్వాత ఒక విశ్వాసం, నమ్మకం ఏంది అంటే, వచ్చే ప్రభుత్వాలు ఏవైనా వాటిని ప్రశ్నించగలిగే పౌర సమాజం తెలంగాణలో ఉంది. ప్రజలు వాటిని, ఆ లక్ష్యాలను, ఉద్యమాకాంక్షలు నెరవేర్చుకునేటటువంటి చొరవ ఉంటుంది. వీళ్ళకి ఆ పోరాట శక్తి ఉంటుంది. ప్రభుత్వాల మీద ఏం నమ్మకం లేదు తెలంగాణ ప్రజలకు, పాలకవర్గాల మీద ఏం లేదు. కానీ తమ మీద తమకు ఒక నమ్మకం ఉంది. ఏంది ఆ నమ్మకం అంటే, పోరాడే గుణం ఉంది, సామూహికంగా వ్యక్తం చేసే గుణం ఉన్నది. ఈ సామూహిక వ్యక్త పోరాట గుణం అనేటటువంటిది అది ప్రపంచీకరణ క్రమం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ వ్యూహకర్తలు అక్షరాలకు తాళాలు వేయటము, అక్షరాలకు లక్ష్యాలు పెట్టుకొనడము, మేధో సంపన్న వర్గాలను తమ వైపు తిప్పుకోవడం మూలంగా ఉద్యమ ఆకాంక్షలు పక్కకు పోయినాయి. ఇది కనపడుతుంది. అంటే ప్రజలు ప్రధానంగా ఏర్పరచుకుంది అంటే పౌర సమాజం మీద పెంచుకున్న విశ్వాసం దెబ్బతిన్నది. ఈ రాజకీయ పార్టీలు ఇట్లే ఉంటాయి, రాజకీయ నేతలు ఇట్లే ఉంటారు అనేది ప్రజలకు తెలుసు. కానీ ప్రజలు తమను మార్గదర్శకత్వం చేసినటువంటి ఒక మేధో నాయకత్వం, తెలంగాణ పౌర సమాజ నాయకత్వం అధపాతాళానికి గురి కావడం అనేది ఈ 12 ఏళ్ళలో జరిగిన ఒక ప్రధాన కారణం అని నేను అనుకుంటున్నాను. దీంతో పాటుగా తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడానికి ఒక కమిటీ వేసింది ఇప్పుడు ప్రస్తుతము పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ కమిటీకి సంబంధించి ఏం చెప్తారు? ఉద్యమకారులను గుర్తిస్తారని చెప్పేసి ఆ కమిటీ చెప్తా ఉంది. ఉద్యమకారులకు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి కొన్నిటిని అమలు చేసేటువంటి ఆలోచనలో భాగంగా ఈ కమిటీ పనిచేస్తుందని కూడా చెప్తా ఉన్నారు. మీరేం చెప్తారు ఆ కమిటీకి సంబంధించి? కమిటీ అని కాదు, కానీ తెలంగాణకు ఒక స్వభావం ఉన్నది. దాని రిటర్న్ ఎప్పుడు కోరుకోదు. తెలంగాణకు త్యాగ స్వభావం ఉన్నది. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, హక్కుల కోణంలో పోరాడారు. వాళ్ళు చాలా చాలా త్యాగాలు చేస్తారు. కానీ వాళ్ళు ఏం రిటర్న్ కోరుకోలే. వ్యక్తిగతంగా నాకు ఇది కావాలని కోరుకోలే. సామూహికంగా అందరి సమిష్టి ప్రయోజనాలను కోరుకొని వాళ్ళు పోరాటం చేస్తారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న వాళ్ళని తర్వాత పలానా పెన్షన్ల రూపంలోనో, ఫ్రీడమ్ ఫైటర్స్ రూపంలో గుర్తిస్తానికి పోతే కూడా మేము వాటి కోసం చేయలేదు, ప్రజలందరి కోసం చేసినాం అన్నారు. ఫలితంగా అది అక్రమార్కులు చాలామంది అందులోకి జొరబడ్డ మాట కూడా వాస్తవమే. అయితే తెలంగాణకు అది లేదు. అయితే ఒక విషయం ఏమైంది అంటే, ఈరోజు ఇది ఇంత పెద్ద డిమాండ్కి ఎందుకు మారింది అంటే, ఉద్యమాకాంక్షలు నెరవేరకపోవటము, సమిష్టి ప్రయోజనాలు దక్కకపోవటము, ఆ ట్యాగ్ లైన్ నినాదాలు కూడా ప్రజల దగ్గరికి చేరుకోకపోవటం, అవినీతి విపరీతంగా పెరిగిపోవటం, అవి కంట్రోల్ కాలేదు. రాజకీయవేత్తల నుంచి ప్రభుత్వ ఉద్యోగుల వరకు స్వార్థాన్ని కొంతైనా తగ్గించుకుంటారు తెలంగాణలో అనుకున్నాం. తెలంగాణ ఏర్పడ్డ మానవ సంబంధాలు, ఉద్యమ నేపథ్యంలో ఇచ్చిన మానవ సంబంధాలు కొంత జరుగుద్ది అనుకున్నాం. కానీ చాలా దురదృష్టకరం ఏంటంటే అది జరగలేదు. కాబట్టి ఒక్కసారిగా సామూహికంగా ఏ ప్రయోజనాలు రాని పరిస్థితుల్లో ఈ ఈ మొత్తం కాలంలో వచ్చిన మార్పులు వ్యక్తిగత స్వార్థాన్ని బయట తెచ్చింది. కాబట్టి నేను చేసిన దానికి నాకు రిజల్ట్ కావాలని కోరుకుంటుండే సమాజానికి అనలే. అట్లనే కాబట్టి ఉద్యమకారుల్ని గుర్తించండి, గౌరవించండి, మాకు ఏదైనా చేయండి అని అడుగుతున్నారు.
ఈ అడగడం వెనకాల ఉన్న కారణం ఏంటి అంటే సామూహికతను ఈ ప్రభుత్వాలు కుప్పకూల్చడమే. ఈ ప్రజల్లో వైయక్తిక స్వార్థాన్ని పెంచడంలో భాగంగా ఇది కోరుకున్నట్టుగా కనిపిస్తుంది. కానీ ప్రజలు ఏదో వ్యక్తిగతంగా ఆశించి ఉద్యమంలోకి రాలే. మొత్తం తెలంగాణ సంపూర్ణతను ఆశించి వచ్చిండ్రు. అందులో వైఫల్యం చెంది కాబట్టి ఉద్యమకారులుగా వీళ్ళు కోరుకుంటుండ్రు. ఉద్యమకారులకు ఒకవేళ ఇవ్వగలిగితే దానికి ఆర్థికంగా ఏ మేరకు ఇవ్వగలుగుతారు, రాజకీయంగా ఏ మేరకు ఇవ్వగలుగుతారు, లేకపోతే సౌహార్దంగా ఏమి ఇవ్వగలుగుతారు, ఏమి ఇవ్వకపోతే గౌరవాన్ని అయినా కనీసం వాళ్ళకు ఇవ్వగలిగే పరిస్థితి వస్తే బాగుంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి ఒక ఎండమావి అని నేను అనుకుంటున్నాను. అంతే అంటారా? ఈ కమిటీ కూడా ఏం చేయలేదని అంటారా? కమిటీ ఒక సరైన నిర్వచనం అయితే తీసుకుంది. ఉద్యమకారుల నిర్వచనానికి సంబంధించి ఒక మంచి నిర్వచనం తీసుకుంది. అంటే తెలంగాణలో అందరూ ఉద్యమంలో పాల్గొన్నారు. కానీ ఉద్యమకారుడికి ఒక నిర్వచనం, అది సంఘటితంగా ఉండాలి, ఒక నిర్మాణంలో ఉండాలి. ఒక ఉద్యమకారుడు అంటే ఎవరు అంటే ఒక నిర్మాణంలో ఉండాలని ఒక ఆలోచన, అది సంఘటితంగా ఉండాలనే ఆలోచన, నిబద్ధతతో పనిచేసినటువంటి నిబద్ధత, ఈ 3 అంశాలను ప్రాతిపాదిక తీసుకున్నప్పుడు కమిటీ నిర్వచనం ఉద్యమకారుడికి సరైన నిర్వచనం ఇచ్చిందనే నేను అనుకుంటాను. ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలో 80 కమిటీలు దేశవ్యాప్త సమస్యల పరిష్కారానికి అప్పుడు వేసారు. ఆ కమిటీలు వేసినప్పుడు ఏ కమిటీ కూడా ప్రణబ్ ముఖర్జీ సరైనది ఏం చేయలే. అట్లాంటిదే కేకే కమిటీ కూడా. అయినప్పటికీ కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ప్రభుత్వంలో భాగస్వామ్యం కానప్పటికీ, తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని వ్యక్తులే చాలా వరకు ప్రభుత్వాలు, ఆ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో భాగమైనప్పటికీ, తెలంగాణ వ్యతిరేక రాజకీయ పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు కూడా భాగమైనప్పటికీ కూడా ఈ కమిటీలో కొంత ఉద్యమకారులే భాగస్వామ్యంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు కొంత ఈ ఉద్యమాన్ని నిర్వర్తించడాన్ని కొన్ని సిఫార్సులు అయితే బయటికి రావడానికి అవకాశం ఉంది తప్ప, అంతిమంగా ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయమే, అమలు ప్రభుత్వ యంత్రాంగం చేయవలసిన నిర్ణయమే. అయితే ఈ ప్రాంతంలో బ్యూరోక్రసీ మారకుండా, ఉద్యోగుల్లో బ్యూరోక్రసీతో పాటు కింది స్థాయి ఉద్యోగులు కూడా ఈ ఈ ఉద్యమ నేపథ్యం లేని పరిస్థితి వస్తే, మానవ సంబంధాలు లేని సమయంలో వాళ్ళు ఉద్యమకారులు ఏం చేస్తారనేది అదొక ఎండమావి లాంటిది. అది అంటే కోరుకోవటం అనేది తెలంగాణ తనానికి వ్యతిరేకమని నేను కోరుకుంటా. ఉద్యమకారులను గుర్తించండి, గౌరవించండి అని చెప్పి మనం ఒకళ్ళని అడగడం కాదు. మనం ప్రభుత్వాన్ని శాసించాలి. కానీ ప్రభుత్వాలని మనల్నే కాదు, ఉద్యమాకాంక్షలు నెరవేర్చే విధంగా ప్రభుత్వాల మెడలు ఉంచాలి. కానీ మాకు శాల్వాలు కప్పండనో, మాకు గుర్తింపులు ఇవ్వండు అని అనగడం అనేది మనల్ని మనం తక్కువ చేసుకున్నట్టు అవుతుంది. ప్రభుత్వాల మెడలు వంచాలి, దించాలి. ఉద్యమకారుల్ని గౌరవం కోరుకోవాలి, ఉద్యమకారులుగా గౌరవం కావాలి. మీ ప్రభుత్వాలు శాసించే స్థాయిలో ఉద్యమకారులు ఉండాలి తప్ప వాళ్ళ నుంచి మనం దేవరించుకునే స్థాయి తెలంగాణ తనది కాదు. మొదటి నుంచి కూడా 1000 సంవత్సరాలుగా సమ్మక్క సారక్క నుంచి మొదలుకుంటే పోతనామాతిని కాని రాజ్యం కింద ఎప్పుడు మనం తల వంచలేదు. ఉద్యమకారుడిగా తల వంచాల్సినటువంటి అవసరం లేదు. ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడానికి ప్రభుత్వం తల వంచాలి, మనంగా తల వంచవలసింది, ప్రభుత్వం తల వంచాల్సిందే. ప్రజలు ఒకటి కోరుకుంటారు, ప్రభుత్వానికి మనం విజ్ఞప్తి అనడం, డిమాండ్ అనడం ఏంటి అంటే, ఉద్యమకారులుగా వాళ్ళు కోరుకుంటుంది ఏంటి అంటే ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చండి. ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చని క్రమంలోనే ఈ పరిస్థితులు వస్తున్నాయి. వాళ్ళు వ్యక్తిగతంగా కోరుకుంటారు. కారణం ఏంటి అంటే చాలా కోల్పోయింది తెలంగాణ ఉద్యమ కాలంలో, చాలా కోల్పోయింది. వ్యక్తిగతంగా కోల్పోయారు చాలామంది. ప్రాణాలు కానించి మొదలుకుంటే వ్యక్తిగత జీవితాన్ని చాలామంది కోల్పోయారు. అయితే ఆ క్రమంలో తెలంగాణ ఉద్యమం బయట ఉన్న నిర్మాణ సంస్థలు ఇంకా ఎక్కువ త్యాగాలు చేసినాయి. ఉదాహరణకు పీపుల్స్ వార్ గ్రూపు అనుబంధ సంఘాలు కావచ్చు, లేకపోతే ఇతర నక్సల్బరీ రాజకీయ అనుబంధ సంస్థలు కావచ్చు, వాళ్ళు తెలంగాణ కోసం చాలా అద్భుతమైన త్యాగాలు కూడా చేసినాయి. వాళ్ళ మిగతా విప్లవ ఎజెండా పక్క పెట్టండి, ఓన్లీ తెలంగాణ పర్పస్లో నల్లా వసంత్, బెల్లి లలిత, వాళ్ళకి ఏం చేయగలుగుతాం, వాళ్ళు ఏం కోరుకుంటారు, అట్లాంటి వాళ్ళని నువ్వు ఎట్లా గుర్తిస్తావు? ఇవి కూడా చాలా కీలకమైనది. వాళ్ళకి ఏం గౌరవం మనం అంటే, వాళ్ళు ఒక పెద్ద వ్యవస్థను మార్చే క్రమంలో దీంట్లో భాగమయ్యారు. దీన్నే ప్రధానంగా దీనికోసం ప్రాణత్యాగాలు చేసారు. అవన్నీ ఉన్నాయి మనకు. ఈ త్యాగాల పరంపరలో మనం రిసీట్లాగా కోరుకోవటం అనే దానికంటే కూడా ఉద్యమాకాంక్షలు నెరవేర్చాలి. ఉద్యమాకాంక్షలు నెరవేర్చడం వల్ల ఈ పరిస్థితి వస్తుంది. దీనికంతటి కారణం 2 ప్రభుత్వాలు. అంటే తెలంగాణ ఏర్పాటైన తర్వాత వచ్చిన 2 ప్రభుత్వాలు. అది స్వయం నిర్ణయాధికార పాలన చేయలేదు, ఆత్మగౌరవాన్ని నిలబెట్టలేదు, అస్తిత్వాన్ని నిలబెట్టలేదు. ఈ ప్రభుత్వానికి తెలంగాణ తెలియదు. వాళ్ళకు తెలంగాణ తెలిసి ఆగం చేశారు, వీళ్ళకు తెలంగాణ తెలవక ఆగం చేస్తారు. ఎందుకంటే ఇందులో తెలంగాణ తెలిసిన వాళ్ళు, తెలంగాణ తరం గురించి తెలిసిన వాళ్ళు లేరు కాంగ్రెస్ నేపథ్యం మీద. అంతకుముందున్న టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ తెలుసు, కానీ కావాలని ఉద్దేశపూర్వకంగా చేశారు. అది ఫ్యూడల్. ఇది ఒక విధంగా చెప్పాలి అంటే వేషం మార్చుకున్న ఫ్యూడల్. 2 అవే లక్షణాలు. తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలు అవుతా ఉంది. అయినప్పటికీ కూడా తెలంగాణ మీద అడపదడప కొన్ని కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. మొన్న ఒక నాయకుడు అంటాడు డిక్షనరీలో లేదంటాడు, ఒక నాయకుడు అంటాడు తెలంగాణ వాళ్ళ కళ్ళుబడి
మా కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయి అంటాడు. ఒక నాయకుడు అంటాడు తెలంగాణను ఇండియా పాకిస్తాన్ విడదీసినట్టు కానీ, ఒక నాయకుడు అంటాడు తల్లిని చంపి పిల్లని బయటికి తీసిరని. ఈ కామెంట్స్ని చూస్తూ ఉంటే తెలంగాణ ఉద్యమకారుడిగా మీకేమనిపిస్తూ ఉంది ప్రధానంగా? వాస్తవానికి ఇవన్నీ తెలంగాణ అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే సంఘటనలు. అవి వ్యక్తులుగా మనకు కనిపిస్తాయి, కానీ అవి వ్యక్తులుగా ఒక పీకే మాట్లాడిందో, నరేంద్ర మోడీ గారు మాట్లాడిందో, లేకపోతే వీళ్ళు మాట్లాడిందో అని అనుకోవటానికి లేదు. అది వ్యక్తులుగా మాట్లాడింది కాదు. వారి వెనకాల ఉన్న శక్తులు ఏమున్నాయి, అవి అందులో ఒక మార్కెట్ కమ్యూనిటీ ఉంది. ఆ రెచ్చగొట్టడంలో ఉన్నది ఏంటంటే ఒక మార్కెట్ కమ్యూనిటీ, మళ్ళీ ఒక బాధ చేయటం, ప్రజల వైరుధ్యాల మధ్య తెలంగాణ ఆంధ్ర ప్రాంత వైరుధ్యాలు పెరగడం ద్వారా రాబోయే రాజకీయాలను తమ పదవుల కోసం ఏర్పరచుకునే ఒక మార్గం ఉంది. కాబట్టి వ్యక్తులుగా మనకు కనపడుతుంది, కానీ ఇంకో విషయంగా చెప్పుకుంటే అది వ్యక్తులు కాదు, వాటి వెనకాల ఉన్నటువంటి ఇవి అనిపిస్తున్నటువంటి వాటి వెనకాల ఏమున్నది, అవి మనకు ప్రధానం కావాలి. ఇది ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఈ పరిస్థితి తలెత్తడం వెనకాల రాబోయే కాలంలో తెలంగాణ కమ్యూనల్ చేయడంలోనూ లేకపోతే మార్కెట్ చేయడంలోనూ ఇవి ఉపయోగపడతాయి. తెలంగాణ స్వతంత్రతను ఇవి భంగ కలిగించే ఈ మాటలే ప్రజల్ని రెచ్చగొట్టే మాటలు, కానీ వాళ్ళకి ఆ స్థాయి ఉన్నటువంటి వ్యక్తులేం కాదు. అది నరేంద్ర మోడీ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు. ఎందుకంటే ఆయన తొలి మాట ఏది, నరేంద్ర మోడీ గారు జాతీయ ప్రతినిధిగా అయిన తర్వాత, ఇది ప్రచార అధ్యక్షుడిగా భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా కాకుండా దేశానికి ఒక ప్రచార బాధ్యుడిగా అయిన తర్వాత తొలి మీటింగ్ హైదరాబాద్లో పెట్టి ఆ మాట అన్నాడు. ప్రధానమంత్రి కాకముందు అన్నాడు. నిన్న హైదరాబాద్లో ఆయన మాట్లాడి వ్యవహరించిన తీరు కూడా, నరేంద్ర మోడీ హైదరాబాద్కి వచ్చేసి తెలంగాణలోకి వచ్చేసి ఆయన ఎవరిని కలవాల్సి వచ్చింది, ఎవరిని కలిసిండు? తెలంగాణ ప్రజలను ఏం కలవలేదు, తెలంగాణ వర్గాలను ఏం కలవలేదు. మార్కెట్ శక్తులకు ప్రతినిధులు వాళ్ళు. చంద్రబాబు నాయుడు ఎవరు, పవన్ కళ్యాణ్ ఎవరు అంటే, ఒక పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక కమ్యూనల్ పర్సనాలిటీ, చంద్రబాబు నాయుడు అనేటోడు ఒక గ్లోబల్ మార్కెట్ పర్సనాలిటీ. ఈ రెండింటిని కలవడం ద్వారా ఆయన ఇచ్చిన సందేశం వేరే. మనమేమో మిగతా సెంటిమెంటల్ అంశం రీత్యా చూస్తున్నాం, కానీ దీని వెనకాల భవిష్యత్తు రాజకీయాలు చాలా ఉన్నాయనే విషయం అర్థమవుతూ ఉంది. అది పవన్ కళ్యాణ్ అయినా, లేకపోతే తనికెళ్ళ భరణి అయినా, పాతకాలంలో మనకు ఎవరైనా పెద్ద స్వామి గారు ఉన్నారు కదా హిందూ, అదే అనంతపురంలో, ఆయన పేరు పుట్టవర్తి సత్యసాయి బాబా మాట్లాడిందైనా, చెంజియర్ సమ్మక్క సారక్కల మీద మాట్లాడిందైనా, ఇవి వరుస క్రమంలో మనకు కనపడేవి. ఈ లొక్కలే కాదు, స్పిరిచువల్ లీడర్స్గా అదే మాట్లాడారు, పొలిటికల్ లీడర్స్గా అదే మాట్లాడారు, కానీ ప్రజల మధ్య ఆ వ్యతిరేకత ఉన్నదని నేను భావించాను. ఎందుకంటే తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్షుడిగా నేను భీమవరం, అమలాపురం, ఒంగోలు, విశాఖపట్నంలో పెద్ద విస్తృత స్థాయి మీటింగ్లకు ఆ ప్రజలు నన్ను తీసుకుపోయారు. ఆంధ్ర ప్రాంతం నుంచి చాలా పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలిపారు. అది కొండపల్లి సీతారామయ్య కానించి, బొజ్జా తారక నుంచి మొదలుకుంటే, చాలా వంగపండు ప్రసాద్ కానించి మొదలుకుంటే, ఇట్లా చాలామంది తెలంగాణ ఉద్యమానికి మద్దతు పలికిన వాళ్ళు ఇక్కడ కూడా వాళ్ళకి అట్లా చేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ వ్యక్తులుగా తీసుకొచ్చినటువంటివి వాటి వెనకాల ఉన్న మార్కెట్ శక్తులను మనం పసిగట్టాలి. తెలంగాణ కమ్యూనల్ చేయడానికి చేస్తున్న ప్రయత్నంగా మనం పసిగట్టాలి. తెలంగాణ ఆత్మగౌరవం అనే పేరు మీద సెంటిమెంటల్ని రెచ్చగొట్టడం అనేది కాదు, అది దాని వెనకాల పెద్ద రాజకీయాలు మార్కెట్ని నిర్దేశించడం వాళ్ళ వెనకాల ఉన్న లక్ష్యాలు.